గుడ్ మార్నింగ్. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో చెప్పండి. గోరింటాకు. ఒక కాలిది అంటే కాలికి పెట్టింది ఒకసారి. హ్మ్. కంప్లీట్‌గా అయిపోకముందే ఇంకో కాలికి ఇలా మళ్ళీ పెట్టేసుకునేటట్టు. సో, వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. చూద్దాం ఇదెలా వరకు వాయిస్ రెడ్యూస్ చేస్తున్నాను అనేది కూడా మీకు తర్వాత చూపిస్తాను. కొద్దిగా నిన్న మటుకు నేను ఎమోషనల్ అయ్యానండి. మార్నింగే అసలు ఏంటో అర్థం కాలేదు. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తది కదా! మనం కూడా డీమోటివేట్ అయిపోతాం. కొద్దిగా పికప్‌కి రీజన్ టైం పడుతుంది. చిన్న చిన్న రీజన్స్ పడతాయి కదా! సేమ్ నాకు కూడా నిన్న నా మూడ్ మళ్ళీ రిఫ్రెష్ అవ్వటానికి 3 థింగ్స్ జరిగినాయండి. నంబర్ 1 ఒకసారి వీడియో చూడండి. తెల్ల గంజేరు హ్మ్. ఇదిగో తెల్ల గంజి ఇది కొండపిండాకు కొనపిండాకా? ఇదిగో చూసారు కదా! తెల్ల గంజి ఇంట్లో గోరింటాకు చెట్టు ఉన్నా గూడా నేను మా అమ్మ దగ్గర తీసుకుంటానండి. ఎందుకు అంటే ఏముందండి నేను తీసుకునేది రూ. 10, రూ. 20. బయటకెళ్ళి ఒక టీ తాగితే అయిపోతున్నాయి. ఒకటి, 2 టీలు తాగితే రూ. 20 ఈజీగా అయిపోతాయి. మనకి అది పెద్ద అమౌంట్ కాదు గానీ, అలా ఆ ఏజ్‌లో గూడా వీధికి, ఇంటింటికి తిరిగి అమ్మేవాళ్ళున్నారు కదండీ! వాళ్ళకి చాలా పెద్ద విషయమే. సో, నేను ఆ మామ దగ్గర తీసుకుంటూ ఉంటాను. నిన్న గూడా అదే జరిగింది. యాక్చువల్లీ ఆవిడకి నెక్స్ట్ వీక్ రమ్మన్నాను. కానీ ఆవిడ కొంచెం ఎందుకో తెలీదు సడెన్‌గా వచ్చారు నిన్న. సరే అని చెప్పి నేను తీసుకొని ఇలా కాళ్ళకి ఇలా కాళ్ళ వరకు పెట్టేసాను. ఇంకా హన్స్‌కి పెట్టలేదు. పెడతా. నెక్స్ట్ వీక్ ఆ మామ రాకపోతే చేతులు కోసి పెట్టేస్తాను. ఇంకా రెండో విషయం. ఈ వీడియో చూడండి. ఏంటి స్పెషల్? ఈ రోజు నా పుట్టినరోజు. హ్యాపీ బర్త్‌డే టు యూ. ఏంటి 2 చాక్లెట్స్ నాకే? ఆ! ఒకటి ఉంచుకో. అందరికి పంచు. నాకొకటి చాలులే. గాడ్ బ్లెస్ యూ. నో, నో, నో. చూసారు కదా! మా పక్కింటి పాప బర్త్‌డే. నిన్న పొద్దున కాసేపు స్కూల్‌కెళ్ళేంత వరకు, సాయంకాలం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొద్దిగా దాంతో మాట్లాడుతుంటే నాకనిపించింది. మనం అసలు ఎన్నెన్ని విషయాలకి పెద్ద పెద్దగా ఫీల్ అయిపోతూ ఉంటాము. అసలు వీళ్ళకున్నది ఏంటి? చిన్న చిన్న హ్యాపీనెసెస్ వాటిల్లోనే వాళ్ళు చాలా ఏముంది బర్త్‌డే వచ్చే చిన్న చిన్న గిఫ్ట్స్. దాంట్లో ఆ పిల్ల స్మైల్ చూస్తున్నప్పుడు నాకనిపించింది. అందరూ విషెస్ చెప్తున్నప్పుడు నాకనిపించింది. అరే! మనం గూడా అలా ఉంటే బావుంటుంది గదా! అనిపించింది. నాకేమో పెద్ద పెద్ద అచీవ్‌మెంట్స్, పెద్ద పెద్ద గోల్స్ అమ్మో! టార్గెట్స్ రీచ్ అవ్వాలి. లేకపోతే ఎలాగా? రీచ్ అవుదాం, అవుదాం. వన్ ఆర్ అదర్ డే అందరం ఏమంటారు అందరికీ అన్నీ కుదురుతాయి. కాకపోతే ఇట్ టేక్స్ టైమ్. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. సో, అదండి రెండో విషయం. ఇంకా మూడో విషయం. ఇది మీకు చిన్నగా కనిపిస్తది. చూడండి ఒక స్క్రీన్ షాట్ పెడుతున్నాను. కనిపిస్తుంది కదా! చాలా చిన్న విషయం మీకు. చాలా పెద్ద విషయం నాకు. ఆల్‌మోస్ట్, ఆల్‌మోస్ట్ షార్ట్స్‌కి ఇంకసలు మళ్ళీ వ్యూస్ రావు, రావు, రావు అనిపిచ్చి, మళ్ళీ ఒకసారి వ్యూస్ అలా గ్రాఫ్ హై అయినప్పుడు వచ్చేదుంటుంది కదా! అండ్ దానికి తోడు ఒక సబ్‌స్క్రైబర్. నాకు అది చాలా చిన్న విషయం మీకు. నాకైతే మటుకు అది చాలా, 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 చాలా పెద్ద విషయం. ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న సబ్‌స్క్రిప్షనే ఒక యూట్యూబర్, సింగిల్ యూట్యూబర్ నాలాగా ఒక సింగిల్ యూట్యూబర్ మైండ్‌ని మొత్తం మళ్ళీ రిఫ్రెష్ చేసేసింది. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ, మళ్ళీ మనం స్ట్రగుల్ అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. రిజల్ట్ వస్తది. మళ్ళీ చేద్దాం అన్న ఒక మోటివేషన్ వచ్చేస్తుందండి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఫర్దర్ వీడియోస్‌లో మీకు మరిన్ని విషయాలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డైలీ స్ట్రగల్ ఏ రకంగా జరుగుతుంది నా లైఫ్‌లో. సో, నేను మీకు వీడియోస్ ఎలా చేస్తున్నాను అనేది. కాకపోతే నాకున్న ప్రాబ్లమ్ ఏంటంటే ఒకే ఫోన్ ఉంది. మీరు నిన్న చూసిన ఫోను హ్మ్.
ఆఫీస్ ఫోను. బట్ అందులో కెమెరా క్వాలిటీ అంత బాగోదు. సో, నేను ఈ ఫోన్‌లో డేటాతో వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఫోన్ నుంచి షూట్ చేయడం అనేది ఎలా అనేది ఆలోచిస్తున్నాను. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. అంటే అది ఆఫీస్ ఫోన్ అంటే ఆఫీస్ కోసం కొన్నానండి ఫోను. మొన్న ఈ మధ్య జాబ్ మానేశాను కదా! మళ్ళీ కొత్తగా ఆఫీస్ ఏంటి అని అనుకోకండి. ఆహ్, ఆఫీస్ కోసం కొన్నాను ఆ ఫోన్‌ని. ఎందుకంటే వాట్సాప్‌లో మనకి ఏమంటారు స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. ఆ వర్క్ అంటే నేను చేసిన అంటే ఏ జాబ్‌లో అయినా చూడండి మనకు ప్రతి దాంట్లోనూ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. అసలు ఆ గ్రూప్స్ ఏంటో అసలకి ఏంటో అర్థం కాదు. కానీ అందులో ఉన్న వచ్చే ఇమేజెస్ వల్ల స్టోరేజెస్ ఫుల్ అయిపోయి ఎంతమంది స్ట్రగుల్ అవుతారు. వాళ్ళ పర్సనల్ డేటాని మిస్ అయిపోతారు. ఆఫీస్ ఇది ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్ ఏమో అనుకుని ఉంచుకొని. అందుకే నేనేం చేస్తున్నానంటే వర్క్, హోమ్ 2 సెపరేట్ చేసి ఉంచుతానండి ఎప్పుడు. సో, ఇంకా మరిన్ని వివరాలైతే నేను తర్వాత మాట్లాడతాను మీతో ఖచ్చితంగా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ ఇంటి పిల్ల శ్రావణి.